సమస్యల మీద ఇప్పుడు న్యాయవాదులతో కొంచెం కూడగట్టే పనిలో ఆయన ఉన్నారు. ఆయన మరి న్యాయ సాయము న్యాయ సలహాలు మనకు అందించడానికి దాని ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి జీవో నెంబర్ 3 కానీ భారత చట్టం కానీ మిగతా వనాప్సం దీని మీద రాష్ట్రపతితో గవర్నర్తో వచ్చే నెల కలిసే ప్రయత్నం జరుగుతుంది. ఈలోగా దరిదాపు 4-5 రాష్ట్రాలు రాష్ట్ర కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది మన కన్వీనర్ గారు చెప్పారు, మరి మన చైర్మన్ గారు వెళ్ళేలోగా మనం 5 రాష్ట్రాల్లో కమిటీలు వేయాలని చెప్పేసి మరి ఆ విధంగా న్యాయం సంబంధించి మన రిటైర్డ్ డీజీపీ గారు ఆల్ ఇండియా బీసీ సమన్వయ కమిటీ జాతీయ చైర్మన్ ఇద్దరు ఆ పని చూస్తున్నారు. మరి ఈరోజు మరి వాళ్ళు మన ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి కోసం వాళ్ళు వచ్చారు. మరి వారిని కూడా కొద్దిసేపు మాట్లాడి ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నాం. అంటే సెమినార్లోనే మద్దతు ఇచ్చారు, ఇప్పుడు కూడా మరోసారి మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు కాబట్టి వచ్చి కొద్ది నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ తర్వాత ఈ సంఘాల తరఫున వచ్చిన వాళ్ళు ఒక్కొక్క నిమిషం వచ్చి మీరు పరిచయం చేసుకొని ఈ ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. జై భీమ్, జై ఆదివాసీ. సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను క్లుప్తంగా మాట్లాడుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి లకే రాజారావు గారు, ఆల్ ఇండియా ఆదివాసీ సమన్వయ కమిటీ కన్వీనర్, ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మాజీ ఎమ్మెల్యే లెంగే దొర గారు, ఆదివాసీ సమన్వయ కమిటీ ఆల్ ఇండియా చైర్మన్ గారికి, అలాగనే ఇప్పుడే ఆదివాసీ సమన్వయ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చైర్మన్గా ఎన్నికైనటువంటి లక్ష్మణ్ మూర్తి గారికి, నా మిత్రుడు పాల్ గారికి, ఇక్కడ చేరినటువంటి ఏ వాంసప్ నాయకులకి, ఆదివాసీ సంఘాల వారికి, మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జైభీములు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఆఖరిసారిగా ఇప్పుడే 5 అవుతుంది, చాలా సమయాన్ని మనం తీసుకున్నాం. అయినా కూడా ముఖ్యంగా ఇప్పుడు రాజారావు గారు చెప్పినట్లుగా గిరిజనుల సమస్యలన్నీ కూడా ఈ రోజున పూర్తిగా కోర్టులతో ముడిపడిపోయినాయి. ఇప్పుడు మనం ఏదైతే మనం అక్కడ అనుకుంటున్నాం ముఖ్యమైనటువంటి చట్టాలు 5th షెడ్యూల్ 1/70 పీసా యాక్ట్, అలాగనే ఆటవీ హక్కుల చట్టం జీవో నెంబర్ 3 ఇవన్నీ కూడా ఈరోజు కోర్టులో తిరుగుతూ ఉన్నాయి. ఈరోజు కోర్టులో ఎందుకు పడుతున్నాయంటే ఈ రోజున ప్రభుత్వం చట్టాలు సరిగా అమలు చేయనటువంటి పరిస్థితుల్లో అమలు చేయమని మన కోర్టులో వేస్తుంది. అంటే చట్టాలు చేసినటువంటి ప్రభుత్వమే చట్టాలని మనకు ఉపయోగపడేటువంటి విధంగా అమలు చేయటం లేదు. మనకి వ్యతిరేకంగా ఆ చట్టాలని ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళకి, భూస్వాములకి ఉపయోగపడే విధంగా వాడుతూ ఉన్నాం. మనం ఒకసారి కానీ ఈ పరిణామ క్రమాన్ని చూసే పని అయితే బిర్సా ముండా పోరాటం, సాయుధ పోరాటం, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ఆ తర్వాత కొమరం భీం జమీన్ జంగిల్ పోరాటం, ఆ తర్వాత ఈ ప్రాంతంలోనే ఈ జిల్లాకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. అల్లూరి సీతారామరాజు, గంటం ద్వారా, మల్లు ద్వారా వీళ్ళందరూ కూడా దేనికోసం పోరాడారు? అడవి హక్కుల కోసం, అడవిలో ఉన్నటువంటి సంపద దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. పోరాడేందుకు ఆయనకి ఈ జిల్లా పేరు పెట్టారు. మరి ఇక్కడ జిల్లాలో జరుగుతుంది ఏంటి? అడవిలో జరుగుతుంది ఏంటి? మన్యం పోరాటానికి వ్యతిరేకంగా ఈ రోజున, మన్యం పోరాటం యొక్క హక్కుల పోరాటానికి వ్యతిరేకంగా ఈ రోజున ప్రభుత్వం మొత్తం కూడా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే మన్యాన్ని దోపిడీ చేయడానికి ఏ విధంగా అయితే చేసినటువంటి కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడారో, ఈ రోజున ఇదే ప్రభుత్వం అలాంటి దోపిడీదారులు ఈ రోజున అడవిలో దింపి వాళ్ళకి అడవి బిడ్డలందరినీ కూడా హక్కులేంటి కూడా కాలరాచి అడవుల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా బయటికి తరివేసి ఈ రోజు అడవులు మొత్తం కూడా అడవి బిడ్డలకి వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో
అడవి మొత్తాన్ని కూడా ఈరోజు కబళించేటువంటి క్రమంలో అల్లూరి సీతారామరాజు అని పేరు పెట్టి ఈరోజున మనల్ని దోపిడీ చేస్తారు. ఇది ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఉద్యమాలన్నింటినీ కూడా ఈ నేపథ్యాన్ని తీసుకొని భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గిరిజనుల యొక్క పోరాటాలు, ఉద్యమాలు, సాయుధ పోరాటాలు అన్నింటినీ కూడా చూసిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, ఆ ఉద్యమాల యొక్క స్ఫూర్తి, ఉద్యమాలు ఎందుకు జరుగుతుంది తెలుసుకున్న తర్వాత 5th షెడ్యూల్లో దీన్ని పొందుపరచడం జరిగింది. సాయుధ పోరాటాలు అయిపోయినాయి, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మీరు ఎవరైతే షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు, షెడ్యూల్ ట్రైబుల్కి సంబంధించిన వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి మీ హక్కులు, మీ హక్కులు సాధించుకోవడానికి, మీ గురించి మీరు పోరాడటానికి, మీ గురించి మీరు మాట్లాడటానికి రిప్రజెంటేటివ్స్గా, మన రిప్రజెంటేటివ్స్గా మనం ఎన్నుకునేటువంటి అవకాశం మనకి ఇచ్చి, అలాగనే 5th షెడ్యూల్లో ఉన్నటువంటి అడవి ప్రాంతం, అడవి మొత్తం అడవి బిడ్డలకి, అడవి మాత్రం అడవి బిడ్డలకి, అడవిలో ప్రభుత్వం జోక్యం కూడా ఉండకూడదు అనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అంత గొప్పగా మనకు అవకాశాలు కల్పిస్తే దీన్ని మొత్తాన్ని కూడా ఈ రోజున మనకు అందకుండా చేస్తుంది ఎవరు? ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని మొత్తం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని అందరు కలిసి ఎన్నుకుంటున్నారు. కానీ అడవిలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, అడవిని మార్చి, అడవిని ఉపయోగించుకుని, అడవి ద్వారా అడవి సంపద, అడవి సాంప్రదాయాన్ని కొనసాగించేటువంటి ఒక ప్రభుత్వాన్ని, పరిమితమైన అధికారులు ఉన్నటువంటి అభివృద్ధి ఆదివాసీ సలహా మండలిని ఇక్కడ ఎమ్మెల్యే చేతులు పెట్టి, ఇంక గౌరవాన్ని ఒక చైర్మన్గా పెట్టి, మీ సంపదని రక్షించుకోండి, మీ హక్కులు మీరు కాపాడుకుంటే అవకాశం ఇస్తే మనందరం కూడా దేశం ఎటుపోయినా కూడా మనం ఎటుపోవాలా, మన హక్కుల కోసం, మనం సాధించి పెట్టేవాళ్ళ కోసం మన ప్రతినిధులు ఎన్నుకొని, ప్రతినిధుల ద్వారా అడవి ఆదివాసీ సలహా మండలి ద్వారా మన ప్రభుత్వంలో మన పాలన అనేటువంటిది పరిమితంగానే సరే మనం ఏర్పాటు చేసుకుందాం అనే ఉద్దేశంతో అడవి ప్రాంతం ఉన్నదా? ఇందాక మన ప్రొఫెసర్ చెప్పినట్టుగా ఇదంటే కారణం ఎవరు? మనమే. మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు. ఇక్కడ 3 ప్రజాప్రతినిధులు ఈ రోజున మనం వేదిక మీద తీసుకొచ్చింది. ఎందుకు వాళ్ళు వేదిక మీదకి వచ్చారు? ఈ రోజున ప్రజాప్రతినిధులు ప్రజల హక్కులు కాపాడేటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఎమ్మెల్యేల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకే ఈ రోజున మనం ఎంతమంది ఉన్నా కూడా ఈ రోజున ప్రజాప్రతినిధులు ఎన్నికై మన కోసం పోరాడినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఈరోజు మనం వేదిక మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి, మరి మిగతా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎవరు చెప్పు చేతుల్లో ఉన్నారు? ఎవరు చెప్తే మాట్లాడుతున్నారు? ఇంతకుముందు మనం అందరం అనుకున్నాం, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 170 యాక్ట్ తీసేయాలని అడిగింది ఎవరు? ఈ గిరిజన ఎమ్మెల్యేలు. వాళ్ళు చాలా సంతకాలు పెట్టించుకుంటారు. ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలన్నీ కూడా అట్లా చేస్తాయి. అన్నీ కూడా చంద్రబాబు నాయుడు జీవనభృతి ఎందుకు ఇచ్చాడు? 170 అయితే తీసేయాలన్నాడు, జీవో నెంబర్ 73 అయితే ఇచ్చాడు. అంటే అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి టీచర్లకి అక్కడ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇవ్వాలా? వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తే సార్ అడవిని మొత్తం మనం కాజేద్దాం. దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా అదే. అడవి బిడ్డల మీద ప్రేమ ఉంటే అడవిని మొత్తం కూడా వాళ్ళు ఆకుని మొన్నే ఇటీవల ఈ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నట్టు అయ్యన్న పాత్రుడు ఏమన్నాడో తెలుసుగా మీకు? 170 యాక్ట్ మార్చి అడవి ప్రాంతంలో టూరిజం సంబంధించిన వాళ్ళందరికీ స్థలాలు ఇవ్వాలా, పొలాలు ఇవ్వాలి. 170 యాక్ట్ మార్చమన్నాడు. దాని మీద పెద్ద ఎత్తున మనకు గొడవ జరిగింది. ఇదంతా తెలిసిన విషయం. అంటే మనం ఎన్నుకున్నట్టు పాలకులు మన హక్కుల్ని కాలరాయడానికి, అడవిని మనం కాకుండా చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ క్రమంలో మనం ఎవరిని ఎన్నుకోవాలా, ఎవరిని అసెంబ్లీకి పంపించాలా, ఎవరి ద్వారా గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసుకుని ఇక్కడ ప్రభుత్వాన్ని మనం మన ప్రాంతాన్ని మనం బాగు చేసుకోవాలనేటువంటి ఆలోచన లేకపోతే మనం ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా అవి వేసి ఉద్యమాలు మారిపోయాడు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు అనేటువంటి దాన్ని ఒక ఆయుధంగా ఇచ్చాడు. ఓటు అనేటువంటిది ఈరోజు ఆయుధం, మరొకటి కాదు.
అప్పుడు బిర్సా ముండా సాయుధ పోరాటం చేశాడు, కొమరం భీం సాయుధ పోరాటం చేశారు, మన్యంలో సాయుధ పోరాటం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఓటు హక్కు మీకు ఇచ్చిన తర్వాత ఈ ఓటు హక్కు ద్వారా మీకు కావాల్సినటువంటి హక్కులు మీరు సాధించుకోండి, ఈ ప్రతినిధి మీరు ఎన్నుకోండి, రాజ్యాంగపరమైనటువంటి మీకు ఇచ్చినటువంటి ఏదైతే అన్ని రకాలైనటువంటి హక్కులు మీరు కాపాడుకోండి అని చెప్పి అవకాశం ఇస్తే ఓటును మనం అమ్మేసుకొని ఓటు అనేటువంటి ఆయుధాన్ని మనం తాకట్టు పెట్టి ఈరోజు చేస్తున్న విషయం ఏంటి? కాబట్టి మన ఉద్యమం ఎప్పుడు ఓటుతో ముడిపడినటువంటి ఈ పాలక వర్గాల్ని ఓటుతోనే మనం జవాబు చెప్పాలి. ఆయుధాలు ఎవరి దగ్గర ఉండేయండి? మా దగ్గర ఉండే ఆయుధాలు ఎవరి దగ్గర ఉండే? పాలక వర్గాల చేతుల్లో ఉండే. పాలక వర్గాలు, మిలిటరీ, పోలీసులు పాలక వర్గాల చేతుల్లో ఉన్నాయి. ఆ పాలక వర్గంగా మనం పోయితే ఆ మిలిటరీ, ఆ పోలీసు ఆయుధాలు మన చేతుల్లో ఉంటుంది. అది మారిపోయింది. ప్రజాస్వామ్యమైనటువంటి ఒక ప్రక్రియ ఈరోజు మన ముందు ఉంది. దాన్నే ఉపయోగించుకోలేకపోతే మన హక్కులు మనం కాపాడుకోలేము. కాబట్టి మీ అందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఆల్ ఇండియా బహుజన్ లాయర్స్ ఫోరం అనేటువంటి ఒకటి కూడా మనం ఇందాక నేను ముందుగా చెప్పినట్లుగా ఒక ఏర్పాటు చేసాం. దానికి ముఖ్యంగా ఈ గిరిజన సమస్యల మీద ఎక్కువ కేసులు ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నాకు భూమి మీద హక్కు ఉందని చెప్పి కోర్టులు వేయటం, దాన్ని ప్రభుత్వం సరిగా డీల్ చేయకపోవటం, తర్వాత వాడికి అనుకూలంగా రావటం, మనమందరం ప్రేక్షకులు ఊహించడం, మొత్తం అడవి మొత్తాన్ని ఏదో లిటిగేషన్తో పెట్టి వాళ్ళు ఆక్రమించుకుంటూనే ఉన్నారు ఈరోజు. దాన్ని మనమందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఒక జీవో నెంబర్ 3 మాత్రమే. జీవో నెంబర్ 3 ఇందాక మన మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఎందుకు చట్టం చేయలేదు? జీవో నెంబర్ 3 జీవో ఎందుకు తీసుకొచ్చేది? చట్టం ఎందుకు తీసుకురాలేదు? ఈ ఉద్యోగాలు ఉపాధ్యాయులకి ఎందుకు? ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయ్ కూడా గిరిజనుడు ఎందుకు కాకూడదు? కావాలి కదా. లేదా చట్టం ఎందుకు చేయడం లేదు? మనం వీటన్నిటిని కూడా అర్థం చేసుకొని దీన్ని లీగల్గా ఇప్పుడు సమతా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ రోజున చాలా బలమైనటువంటి మనకి ఒక ఆయుధం దొరికింది. ఈరోజు పీసా చట్టాన్ని అమలు చేసుకుంటారు, అడవి హక్కుల చట్టాన్ని అమలు చేసుకుంటారు. కానీ ఈ రోజున ఆ సమత సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం అమలు చేయట్లా. దాన్ని ఈ రోజున అమలు చేయమని అడిగేది ఎవరు? కలిసి మనం అడగాలి. లిటిగేషన్ చేయాలి. ఈరోజు లిటిగేషన్ చేయడానికి ఎవరు ఉన్నారు ఇక్కడ? మనం కేవలం కొంతమంది ఉద్యోగులు మాత్రం చేయగలుగుతారు. అడవిలో ఉన్నటువంటి బిడ్డలకు ఏమాత్రం ఈ లీగల్ అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఖచ్చితంగా సంఘాలు పనిచేయాల్సిందే, లీగల్ టీములు పనిచేయాల్సింది. కాబట్టి ఈ రోజున ఈ గిరిజన ఆదివాసీ సమన్వయ కమిటీకి అనుబంధంగా ఖచ్చితంగా ఒక లీగల్ సెల్ ఉండాలి. ఆ లీగల్ సెల్ ఏర్పాటు చేయడానికి ఆల్ ఇండియా బహుజన్ లాయర్స్ ఫోరం ఖచ్చితంగా కృషి చేస్తుంది. దానికి ఒక సెల్ ఏర్పాటు చేస్తుంది. ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి ఏదైతే మన పెద్దలు తలపెట్టారో ఈ కార్యక్రమాన్ని, ఈ 10 రాష్ట్రాల్లో జరిగేటువంటి ఈ మొత్తం అయిపోయిన తర్వాత లీగల్ కూడా ఏర్పాటు చేసి మొత్తం దీని ఒక కేంద్రీకృతమైన ఆఫీసుని ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రతి ఒక్క కేసును కూడా ఆన్లైన్లో ఎవరు ఎక్కడ ఏ సమస్య ఉందో సరే ఆ సమస్యని వచ్చేటట్టుగా దాన్ని ఒకసారి ఒక టేబుల్ మీదకి వచ్చేటట్టు అక్కడి నుంచి ఏ లాయర్ని అలర్ట్ చేయడం, ఏ కేసుల్ని పోవాలా, ఏ కేసులు అటెండ్ చేయాలనే విషయం మీద మనం కూడా ఒక తీవ్రమైనటువంటి ఒక ఎఫర్ట్ కూడా చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ జీవో నెంబర్ 3 విషయంలో కూడా మనం గవర్నమెంట్ని చాలా గట్టిగా అడగాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున మీరు చట్టం తీసుకొని రండి. అన్ని ఉద్యోగాలు ఈ రోజున మొత్తం ఈ ఏజెన్సీలో ఉన్న అన్ని ఉద్యోగాలు ఏజెన్సీ వాళ్ళకి ఉండాలి అని చెప్పేటువంటి ఒక డిమాండ్ మనం ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ రోజున మనం ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే జీవో నెంబర్ 3ని మళ్ళా చంద్రబాబు నాయుడు మళ్ళా పునరుద్ధరిస్తానని చెప్తున్నాడు. ఏ విధంగా పునరుద్ధరిస్తాడనేటువంటి విషయం వచ్చైతే నాకైతే తెలియదు. కానీ జీవో నెంబర్ 3 చెప్పినటువంటి అంశంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 50% సీలింగ్ అయితే ఏదవుతున్నదో, రిజర్వేషన్ మీద 50% సీలింగ్ అవుతుందో ఈ సీలింగ్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి జీవో తీసేసాడు అన్న. ఇంకో విషయం కూడా చెప్పింది, మళ్ళా దొడ్డిదారిన మళ్ళా
50% దాటి మళ్ళీ రిజర్వేషన్ కోసం మళ్ళీ మీరు ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారేమో, ఆ ప్రయత్నాలు కూడా చేయడానికి వీలేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తీర్పులో చాలా స్పష్టంగా చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చింది. కాబట్టి ఈ రోజున ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు మనకు దక్కాలంటే 100% దక్కాలంటే ఈ రోజున సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ సీలింగ్ తీసేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ క్యాప్ తీసేయాలంటే పార్లమెంట్లో చట్టం జరగాలి. పార్లమెంట్ చట్టం చేయాలి. దానికోసం బీసీలు కూడా 27% రిజర్వేషన్ ఉండేవాళ్ళు. మా జనాభా ప్రకారం రిజర్వేషన్ ఏమంటే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే 50% సీలింగ్ ఉందని చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ పెంచమంటే అవి చెప్తున్నారు. ఎస్టీ రిజర్వేషన్లు ఏజెన్సీ ప్రాంతాల్లో మాకు ఇవ్వాలంటే అదే చెప్తున్నారు. రకరకాలుగా ఎస్సీ ఎస్టీలు మనకి రేపు డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేటువంటి ఈ ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు కూడా పెరగాలన్నా కూడా ఈ రోజున ఇవన్నీ కూడా అడ్డమవుతున్నాయి. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఉన్నాయి? 25. మన జనాభా ఎంత? 6.87 దాకా ఉంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. గిరిజనులు ఎన్ని ఉండాలా? 4% అని ఇస్తున్నారు. అంటే 25కి ఒకటే ఇస్తున్నారు. కనీసం 2 ఉండాలి. 2 ఇచ్చారా? లేవు. డీలిమిటేషన్ ఇస్తే పెరుగుతాయంట. డీలిమిటేషన్ ఎప్పుడు వస్తుందంటారు? జనాభా లెక్కలేమో రేపు 26 మొదలు పెడితే 28 పూర్తి చేస్తారట. 29 ఎన్నికలు కూడా లేవంట. 34 ఎన్నికల డీలిమిటేషన్. 34 దాకా ఈ రాష్ట్రంలో ఒక ఎంపీనే ఉండాలా? ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలన్నింటి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కుట్రలు చేసేటువంటి ప్రభుత్వానికి, ఆ పార్టీలకి మనం ఓట్లు వేసినంత కాలం, వాళ్ళకి మన ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినంత కాలం కూడా మనకి న్యాయం జరగదు. జీవో నెంబర్ 3 ప్రకారం ఎవరైతే కనీసం టీచర్లు ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేశారో మీరు ఎంతమంది మీ జనాన్ని మీ గూడెల్లో మీ గ్రామాల్లో ఎంతమంది ఎడ్యుకేట్ చేశారు? మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున మన్యం ప్రాంతంలో కానీ అన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ ఈ రోజున చైతన్యం తీసుకోవాలంటే ఎవరు? ఉద్యోగంలో చైతన్యం తీసుకోవాలి. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అందరు జనాన్ని వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు దాదాపు 50% ఉద్యోగులే ఉన్నారు. ఆ చైతన్యం మన దగ్గర ఉంది. ఈ చైతన్యాన్ని అందరూ కూడా కలిసి ప్రజలు ఎడ్యుకేట్ చేయడంలో ఉపయోగించుకోవాలా. ఆయుధం అనేటువంటిది ఈరోజు ఓటే. ఓటుకే భయపడతాడు వాడు. ఓటుకే భయపడతాడు. దేనికి భయపడ్డు? ఆయుధానికి భయపడ్డు. ఎందుకంటే మనకంటే ఎక్కువ ఆయుధాలు ఎవరి దగ్గర? వాడి దగ్గర ఉన్నాయి. కాబట్టి వాడి దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి, మన దగ్గర ఏమున్నాయి? ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మన ఓట్లతోటే వాడు అధికారంలోకి వస్తున్నాడు. కాబట్టి మన ఓటు అంటేనే వాడు భయపడతాడు. కాబట్టి ఓటు ద్వారా భయపెట్టడం కాదు, ఓటు ద్వారా వాడిని దించి మనం అధికారంలోకి వచ్చినప్పుడే మన హక్కులు పరిష్కారం అవుతాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ కూడా ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడుతున్నారో, ఈ ప్రభుత్వం వాళ్ళకున్నటువంటి హక్కులు కూడా లాగేసుకొని ఈ రోజున వాళ్ళ మీద పెత్తనం చేస్తూ వాళ్ళ జీవితాల్లో అడుగంటడానికి కారణమవుతుందో వాళ్ళందరితో కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మైనార్టీలకి, క్రిస్టియన్స్కి, బీసీలకి, అలాగే ఎస్సీలు వీళ్ళందరూ కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక విధానాలతోటి చాలా నష్టపోతూ వాళ్ళు కూడా ఉద్యమం చేస్తున్నారు. ఆ పోరాటాలు మొత్తం కూడా, ఆ ఉద్యమాలు మొత్తం కూడా ఓటు చైతన్యంతో వీళ్ళు రాజకీయ అధికారంలోంచి అధికారంలో మీరు కూడా ఐక్యం అయి వాళ్ళతో కలిసి వెళ్ళినప్పుడు మాత్రమే రాజ్యాన్ని గౌరవించేటువంటి, రాజ్యాంగ ప్రకారం పరిపాలించేటువంటి ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి న్యాయం జరుగుతున్నటువంటి అంశాన్ని మీరు గుర్తెరిగినప్పుడు మాన్య శ్రీ కాంశీరామ్ చెప్పినట్లుగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి ఈ బహుజన సిద్ధాంతాన్ని, బహుజన రాజకీయ సిద్ధాంతంతో భారతదేశంలో పెను మార్పు తీసుకొని కాంశీరామ్ గారు చెప్పినట్టు భారత రాజ్యాంగాన్ని అమలుపరచడమే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ యొక్క ఏకైక అజెండా. ఆ అజెండాతో ముందుకు వెళ్తున్నటువంటి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కూడా మీ అనుకుంటుంది, మీ రాజ్యాంగ హక్కుల కోసం నిలబెడుతుంది. ఈ రాజ్యాంగ హక్కుల్ని కాపాడేందుకు రాజ్యాధికారం కోసం కూడా కృషి చేస్తుంది. దానిలో కూడా మీరు భాగస్వాములు కావాల్సి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీద ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై ఆదివాసీ. థ్యాంక్ యూ సార్. మాకు న్యాయ సలహాలు ఇవ్వడానికి మా ఊర్లోనే న్యాయవాదులు లేరు, లాయర్లు ఉన్నారు, న్యాయ సాయం అందడం లేదు. కానీ ఇప్పుడు మన హక్కులు కాపాడుకునే విషయంలో, మనం రాజ్యాంగం ద్వారా ఉన్నటువంటి హక్కులు కాపాడుకునే విషయంలో ఆల్ ఇండియాలో ఉన్నటువంటి న్యాయవాదులను సమీకరించి మీ వెనకాలగా ఉంటామని ప్రకటించినందుకు, తర్వాత ఇంకో మాట చెప్పారు, ఓటు బుల్లెట్తో భయపడరు, ఓటుతోనే భయపెట్టాలి. కాబట్టి మనకు ఇప్పుడు బుల్లెటా బ్యాలెటా? బుల్లెటా బ్యాలెటా? తర్వాత దీనికి సంబంధించి
పల్ల త్రినాథరావు గారు రాసిన రచనలకు సంబంధించి మరి సారుకు అందించమని చెప్పేసి అన్నారు.